మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్ఐపి ఎలా చేయాలి? ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యి, స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యి, ఎస్ఐపి చెయ్యి, లంప్ సమ్ చెయ్యి అని చెప్తుంటారు గానీ, అరే బాబు! ఏ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి? దాంట్లో ఎస్ఐపి ఎలా చేయాలి? ఒక ఫండ్‌ని ఎలా సెర్చ్ చేయాలి? ఎలా పిక్ జేసుకోవాలి? అందులో చాలా రకాల ఫండ్స్ ఉంటాయి. అందులో మనం ఏది చూజ్ చేసుకోవాలి? ఎస్ఐపి మ్యాండేట్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? అసలు నేను బిగినర్‌ని నాకు ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలో గూడా తెలీదు. అలాంటప్పుడు ఒక ఫండ్‌ని ఎలా పిక్ చేసుకొని, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఒక స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ట్యుటోరియల్ ఉంటే బావుంటుంది గదా! సో, దానికోసమే ఈ వీడియోలో ఎగ్జాక్ట్‌గా స్టెప్ బై స్టెప్‌గా ఫస్ట్ మనం ఒక ఫండ్‌ని ఎలా సెర్చ్ చేయాలి? ఏ ప్లాట్‌ఫార్మ్‌ని మనం పిక్ చేసుకోవాలి? దాంట్లో మనం ఏ ఫండ్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి? ఆటోమేటిక్ ఎస్ఐపీస్‌ని మనం ఎలా సెట్ చేసుకోవాలి? స్టెప్ అప్ ఎస్ఐపీని మనం ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్‌గా ఒక స్టెప్ బై స్టెప్ ట్యుటోరియల్‌లో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అండ్ దీంతో పాటు బోనస్‌గా లాస్ట్‌కి మనం ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు చూడాల్సిన కీ ఫ్యాక్టర్స్ ఏంటి? అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటి? మీరు యాస్ ఎ బిగినర్‌గా ఉన్నారు అని అనుకుంటే, ఏ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి? లార్జ్ క్యాప్‌లో అయితే ఏ ఫండ్ పిక్ జేసుకోవాలి? మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ కోసం ఏ ఫండ్స్ పిక్ చేసుకోవాలి అని నాకు అనిపిచ్చి నేను రిసర్చ్ చేసి మీ అందరికీ బాగుంటుంది అన్న ఫండ్ రికమెండేషన్స్ ఏంటి అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాము. సో, ఇంక డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్న మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి అనంటే మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఉండాలి. అండ్ ఆ అకౌంట్ మనకి బ్యాంకింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, బ్రోకింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, డిస్కౌంట్ బ్రోకర్స్ అవ్వచ్చు, లేదా మనకి ఫోన్‌పే, గూగుల్ పే లేకపోతే పేటీఎం అవ్వచ్చు. ఇలాంటి డిజిటల్ బ్యాంకింగ్ పార్ట్నర్స్ కూడా మనకి చాలా మంది మనకి మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్‌ని ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి కూడా చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ అన్ని ఆప్షన్స్‌లో మనం ఏది పిక్ చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. సో, దాంట్లో నా పర్సనల్ రికమెండేషన్ ఏంటి అనంటే ఏ మ్యూచువల్ ఫండ్ ఏఎంసీ అయితే మనకి డీమ్యాట్ అకౌంట్ ఆఫరింగ్ ఇస్తుందో అంటే మనం ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు దానికి లింక్డ్‌గా ఏదైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయ్యే లాంటి మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయో దాన్ని నేను పర్సనల్‌గా సజెస్ట్ అనేది చేస్తాను. ఎందుకు అనంటే మనం మ్యూచువల్ ఫండ్‌లో ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేస్తామో నార్మల్‌గా డీమ్యాట్ లింక్డ్ లేని మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవ్వచ్చు. ఇలాంటి కంపెనీస్ అన్నిట్లో మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ ఒక ఫోలియో నంబర్ ద్వారా ట్రాక్ అవుతాయి. కానీ అలా కాకుండా ఒక డీమ్యాట్ లింక్డ్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ గనుక మన దగ్గర ఉంటే మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ అన్నీ డిజిటల్‌గా మన డీమ్యాట్ అకౌంట్‌లో సేవ్ అనేది అవుతాయి. అండ్ అది టు సమ్ ఎక్స్‌టెంట్ నా కేస్‌లో నా పర్సనల్ ఒపీనియన్‌గా అది సేఫర్ ఆప్షన్స్. నేను అది రికమెండ్ అనేది చేస్తాను. సో, దాంట్లో మనకి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అని మనం చూసుకుంటే మనకి జెరోదా వల్ల కాయిన్ అవ్వచ్చు, లేదా ఫైర్స్ వాళ్ళ డైరెక్ట్ అవ్వచ్చు. తర్వాత ఏంజెల్ వన్ వాళ్ళది కూడా ఆప్షన్ ఉన్నట్టుంది. ఆ ఆప్షన్ ఉంది. తర్వాత ఎంఎఫ్ సెంట్రల్ అని ఉంది. ఇలాంటి అన్ని ఆప్షన్స్‌లో మీకు డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ ఆప్షన్స్‌ని మీరు చూజ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా మీరు నార్మల్ ట్రెడిషనల్ ఏ మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫార్మ్ త్రూ ఇన్వెస్ట్ చేసినా కూడా ఫోలియో నంబర్స్‌తో ట్రాక్ అయినప్పటికీ కూడా అవి అబ్సల్యూట్‌లీ సేఫ్ అండ్ సెక్యూర్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ద సేఫెస్ట్ వే. మీరు డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు అనుకుంటే స్టాక్ మార్కెట్ పైకి కిందకెళ్ళి లాస్, ప్రాఫిట్ రావచ్చు గానీ మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఆ ఏఎంసీ తీసుకొని పారిపోతుంది అన్న భయం మాత్రం మీకు ఉండక్కర్లేదు. సో, ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ అయిపోతే ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక మ్యూచువల్ ఫండ్‌ని ఎలా సెర్చ్ చేయాలి? ఎలా ఫైండ్ చేయాలి? ఫైండ్ చేసిన తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి? అండ్ దాంట్లో ఎస్ఐపి అండ్ లంప్ సమ్ మనం ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేసుకోవచ్చు అనేది ఒక పర్ఫెక్ట్ లైవ్ డెమో గూడా మనం చూపించుకొని ఒకసారి చూద్దాం. సో, వీడియో డెమాన్‌స్ట్రేషన్ లేదా ట్యుటోరియల్ పర్పస్ కోసం నేనిక్కడ జెరోదా కాయిన్‌ని యూజ్ అనేది చేస్తున్నాను. కానీ మీరు ఎనీ మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసినా గూడా ఆల్‌మోస్ట్ సిమిలర్ యూఐ అనేది ఉంటుంది. సో, ఇక్కడ నేను నా జెరోదా కాయిన్ వెబ్‌సైట్‌లోకి లేదా నా అకౌంట్‌లోకి లాగిన్ అనేది అయిపోయాను. సో, ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో అవ్వచ్చు లేదా ఏదైనా మీకు ఒక స్పెసిఫిక్ ఒక ఫండ్ మీకు ఆల్రెడీ తెలుసు. దాంట్లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటే మీరు సింపుల్‌గా ఫండ్ పేరులాగా సెర్చ్ చేయాలి. సో, ఇక్కడ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనుకుందాం. సో, ఫస్ట్ మనకి యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనేది వచ్చింది. సో, ఇలాగా మీకు ఇప్పుడు నేను జెరోదా కాయిన్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది ఒక డైరెక్ట్ బ్రోకర్ లాగా మీకు రెగ్యులర్ ఫండ్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబుల్ ఉండదు. సో, రెగ్యులర్ ఏంటి? డైరెక్ట్ ఏంటి? మళ్ళీ దాంట్లో గ్రోత్ ఫండ్ ఏంటి? ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో కావాలంటే ఫస్ట్ ఆ వీడియో చెక్‌ఔట్ చేయండి. అప్పుడు మీకు క్లియర్ ఉంటుంది. సో, ఇది జస్ట్ మనము ఒక ట్యుటోరియల్ లాగా మీకు ఒక ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే, మీరు ఎప్పుడైనా సరే ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఇలాగ పేరు సెర్చ్ చేయంగానే అట్‌లీస్ట్ మీకు ఫైర్స్ డైరెక్ట్ అవ్వచ్చు, లేదా ఇలాంటి జెరోదా కాయిన్ అవ్వచ్చు. ఇలాంటి వాటిల్లో మీకు 2 ఆప్షన్స్ వాళ్ళు కలిగిస్తారు. ఒకటి
గ్రోత్ అని, ఇంకోటి ఐడీసీడబ్ల్యూ అని చెప్పి మీకు 2 ఆప్షన్స్ కల్పిస్తారు. సో, ఎప్పుడూ కూడా గ్రోత్ ఫండ్స్‌ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆ గ్రోత్ ఫండ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు ఆ ఫండ్ మొత్తం చరిత్ర మొత్తం మీకిక్కడ బయటికొస్తుంది. సో, ఇదేంటి యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తోంది గదా! సో, ఇప్పుడు ఈ ఫండ్‌లో మీకు ఇక్కడ ఫస్ట్ మీకు సీఏజీఆర్ అని, మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత, ఈ కరెంట్ ఏఎంసీ వాళ్ళు ఎంత ఈయూఎం హోల్డ్ చేస్తున్నారు, ఎక్స్‌పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్ అన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు దాని గ్రాఫ్ గూడా మీకు ఇన్సెప్షన్ నుంచి గ్రాఫ్ గూడా మీకు చూపిస్తారు. సో, మీకు ఫస్ట్ మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ సెర్చ్‌లోకొచ్చి సపోజ్ నేను మీకు లాస్ట్ టైమ్ ఒక వీడియో చేశాను. నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ అని చెప్పి. సో, సపోజ్ మీరు ఆ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు. మీకు ఇలా వచ్చినప్పుడు సెర్చ్ చేయగానే 2 ఆప్షన్‌లు వస్తాయన్నాను గదా! ఇందులో ఈ ఐడీసీడబ్ల్యూ ఇంటరిమ్ అన్నది కాకుండా గ్రోత్ ఫండ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పేజ్ వస్తుంది. సింపుల్‌గా మీరిక్కడ బై బటన్ నొక్కితే మీరు అమౌంట్ ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. 100, 1000, 10,000 మీరు ఎంత అంటే అంత వన్ టైమ్ ఆర్డర్ మీరు ప్లేస్ అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు బై నౌ అని నొక్కితే తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మ్ అని నొక్కంగానే మీకు యూపీఐ వెబ్‌సైట్‌లో వస్తుంది. యూపీఐ త్రూ కావాలా, మీకు నెట్ బ్యాంకింగ్ త్రూ కావాలా అని చెప్పి మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సో, ఇక్కడ మీరు క్లిక్ చేయంగానే ట్రాన్స్‌ఫర్ ఫండ్స్ టు ఈ అకౌంట్ అని వస్తుంది. మన అకౌంట్ నంబర్ వస్తుంది. నెట్ బ్యాంకింగ్ పేమెంట్ మెథడ్ త్రూ మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అలా కాకుండా సపోజ్ మీరు దీని ప్రాసెసింగ్‌లో ఉంది. సో, ఆబ్వియస్‌లీ ఇప్పుడు నేను ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి, సో, ఇక్కడ ఎక్స్‌ప్లోర్‌లోకి వచ్చేసాము. మళ్ళీ మనం నిఫ్టీ 50 వాల్యూ 20లోకి ఫండ్‌లోకి ఓపెన్ చేసుకుందాం. సో, మీరు నార్మల్‌గా వన్ టైమ్‌లో సింగిల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేయాలనుకుంటే ఈ ఆప్షన్‌ని మీరు చూస్ అనేది చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఇదే ఫండ్‌లో మీరు ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే మీకు సింపుల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఎస్ఐపి అనే ఆప్షన్‌ని ఇస్తారు. సో, ఇక్కడ మీరు ఎస్ఐపిని క్లిక్ చేయంగానే ఇక్కడ మీకు చాలా రకాల కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అండ్ ఇది చాలా సింపుల్. సో, ఫస్ట్ ఏంటంటే ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇప్పుడు నేను డే 1 నుంచి ఒక లంసమ్ లాగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి తర్వాత ఎవ్రీ మంత్ స్టెప్ అప్ లాగా నార్మల్‌గా ఎస్ఐపి చేసుకుంటానా, స్టెప్ అప్ ఎస్ఐపి చేసుకుంటానా అని చెప్పి మనం చూస్ అనేది చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ స్టెప్‌లో మీరసలు ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఏమీ లేదు. నేను డైరెక్ట్‌గా ఎస్ఐపి లాగే స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నానంటే ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్‌ని 0 పెట్టేసి ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ ఇదెంత 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు. మీరు ఎంతైతే అమౌంట్ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్‌ని మీరిక్కడ యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూ. 1000 అనుకుందాం. సో, ఇక్కడ రూ. 1000 ఎస్ఐపి నేను యాడ్ అనేది చేశాను. సో, మనం ఏ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నామో అది గ్రోతా లేకపోతే ఐడీసీడబ్ల్యూ అని మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. అండ్ ప్రతిసారి గ్రోత్ అనే మ్యూచువల్ ఫండ్‌ని మాత్రమే సెలెక్ట్ అనేది చేసుకోండి. సో, తర్వాత మీరు ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్‌మెంట్ 0 అనుకున్నాము. ఒకవేళ ఉంటే మీరు అక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ రూ. 1000. తర్వాత ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా! ఇది ఏంటంటే మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నామా? ఎవ్రీ వీక్ చేద్దాం అనుకుంటున్నామా? ఎవ్రీ డే చేద్దాం అనుకుంటున్నామా? అని మనకి ఇక్కడ ఆప్షన్‌లు కనిపిస్తాయి. సో, ఇక్కడ ఏంటి డైలీ అంటే ఏంటి ఎవ్రీ సింగిల్ డే రూ. 1000 నాకు ఎవ్రీ డే ఇన్వెస్ట్ అయిపోవాలి. లేదు వీక్లీ అంటే ఏంటి వీక్లీ ఎవ్రీ 7 డేస్‌కి నా రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్ అవ్వాలి. 15 డేస్ అంటే బై వీక్లీ 15 డేస్‌కి 1000 మంత్లీ, క్వార్టర్లీ. సో, ఇక్కడ మనము డ్యూరేషన్‌ని చూజ్ చేసుకోవచ్చు. సో, ఎస్ఐపి అంటే ఏంటి మోస్ట్‌లీ మనము ఎవ్రీ మంత్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మంత్లీ పెట్టి డేట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటి ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖు నా డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ అయిపోవాలా లేదా 15థ్ తారీఖు కావాలా? లేదా 20థ్ కావాలా? 30థ్ కావాలా? ఎప్పుడు అవ్వాలి అని చెప్పి కూడా ఇక్కడ మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కరెంట్ మంత్‌లో ఫిబ్రవరిలో ఓన్లీ 28 డేస్ ఉన్నాయి కాబట్టి మనకు 28థ్ మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ ఒకవేళ మనం చూస్తే 29, 30 కూడా మనకి కనిపిస్తుంది. సో, ఒకవేళ ఇప్పుడు 20థ్ ఉంది. లాస్ట్ టైమ్ 30థ్ సెలెక్ట్ చేసాము అనుకుంటే ఇది సింపుల్‌గా 28థ్ రోజు లాస్ట్ డే ఆఫ్ ద మంత్ ఎగ్జిక్యూట్ అనేది అయిపోతుంది. సో, ఇప్పుడు వీడియో రెఫరెన్స్ కోసం మేబీ నేను 5థ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏంటి ఎవ్రీ మంత్ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్‌లో మంత్లీ 5థ్ డేట్ అంటే ఎవ్రీ మంత్ 5థ్ తారీఖున నాకు రూ. 1000 ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అవ్వాలి అని చెప్పి మనము క్రియేట్ ఎస్ఐపి అని నొక్కంగానే మనకి ఎస్ఐపి అనేది క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడే ఇక్కడ మీరు ఇంకొక స్టెప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే మ్యాండేట్స్ అంటే పే యూజింగ్ పేమెంట్ గేట్‌వే. అంటే ఎవ్రీ మంత్ మనం ఎస్ఐపి చేస్తున్నప్పుడు మనకి డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి, ఎళ్ళిపోయి ఆటోమేటిక్‌గా ఇన్వెస్ట్ అయిపోవాలి. సో, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆటోమేట్ చేసే పద్ధతే మనము మ్యాండేట్ చేయడం. సో, ఇప్పుడు ఎప్పుడైతే మీరు క్రియేట్ మ్యాండేట్ అని చేస్తారో ఇక్కడ నేను సపోజ్ మంత్లీ ఎస్ఐపి అని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. సో, మంత్లీ ఎస్ఐపి అని ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడ నా అకౌంట్ నెంబర్ వస్తుంది. ఇది యూపీఐ త్రూవా లేకపోతే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ నుంచి అని మనం సెలెక్ట్ చేసి ఇక్కడ సపోజ్ నిహాల్ పండపల్లి
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. సో, ఇది నా యూపీఐ ఐడీ అనుకుందాం. ఇది నా యూపీఐ ఐడీ కాదు. ఇదొక రాంగ్ యూపీఐ ఐడీ. ప్లీజ్ ఎంటర్ ఎ వాలిడ్ వీపీఎఫ్ అని ఉంది గదా! సో, ఇది నా యూపీఐ ఐడీ కాదు. జస్ట్ రిఫరెన్స్ కోసం ఒక ఫాల్స్ యూపీఐ ఐడీ ఎంటర్ చేశాను. సో, ఇక్కడ మీరు ఒక మ్యాండేటరీ అంటే మీకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో ఇది దేనికి, ఎందుకు డబ్బులు కట్ అవుతున్నాయని మనం ఇక్కడ పేరు రాసుకోవడానికి. అది సెలెక్ట్ చేసి, మీ బ్యాంక్ అకౌంట్ చేసి, మీరిక్కడ యాక్సెప్ట్ నొక్కి కంటిన్యూ చేసిన తర్వాత మీకు మీ అథెంటికేట్ అయిపోయి ఒక మ్యాండేట్ క్రియేట్ అవుతుంది. ఎవ్రీ మంత్ ఆటోమేటిక్‌గా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి, ఈ మన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్ ఏదైతే ఉందో దీంట్లో ఎవ్రీ మంత్ ₹1000 5th తారీఖు కట్ అయ్యి మనకి ఇన్వెస్ట్ అయ్యేలాగా ఆ మ్యాండేట్ అనేది క్రియేట్ అవుతుంది. అది మనం ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత కిందకొచ్చేసిన తర్వాత ఇదేమో నార్మల్ క్రియేట్ ఎస్ఐపి అని నొక్కితే ఎస్ఐపి క్రియేట్ అనేది అయిపోతుంది. తర్వాత ఇందులో ఆటోమేటిక్ స్టెప్ అప్ ఆప్షన్ అని ఉంది గదా! సో, ఈ ఆటోమేటిక్ స్టెప్ అప్ ఏంటి అనంటే, ఇప్పుడు సపోజ్ నేను ₹1000 ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ నాకు ఎంతో అంతో ఒక పర్సెంటేజ్‌తో నా ఇన్వెస్ట్‌మెంట్స్ పెరగాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నా జీతం పెరుగుతూ ఉంటుంది. నా ఇన్‌కమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి నా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఆటోమేటిక్‌గా పెరగాలి అని అనుకుంటూ సపోజ్ ఇక్కడ 10% అని పెట్టాము అని అనుకుంటే, ఇప్పుడు ఈ మంత్ ఫిబ్రవరి మంత్ 2025లో నేను ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తున్నాను అనుకుందాం ₹1000. సో, 2026 ఫిబ్రవరికి ఏమవుతుందంటే ఈ ₹1000 కాస్త ఆటోమేటిక్‌గా ₹1100 అవుతుంది. సో, ఇప్పుడు ఏదైతే ₹1000తో ఇన్వెస్ట్‌మెంట్స్ అవుతుందో అది ఆటోమేటిక్‌గా స్టెప్ అప్ పెట్టినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి ₹1100 ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి అవుతాయి. సో, ఒక నార్మల్ ఎస్ఐపికి, ఒక స్టెప్ అప్ ఎస్ఐపికి ఎంత డిఫరెన్స్ వస్తుంది నేను ఆల్రెడీ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేసేసాను. ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు కాబట్టి మీకు ఒకవేళ స్టెప్ అప్ కావాలి అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా దీన్ని ఆఫ్ చేసుకొని సింపుల్‌గా ఇక్కడ మీరు క్రియేట్ ఎస్ఐపి అని నొక్కంగానే మీకు వచ్చేస్తుంది. సో, ఇక్కడ మీరు ఎస్ఐపి క్రియేట్ చేసుకోవాలంటే ఇక్కడ వాల్యూ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 అంటుంది కాబట్టి, సో, మీరు ఫస్ట్ మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంతో అంత చేయాలి కాబట్టి ఇక్కడ మీరు ₹100 అని యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో, ఇక్కడ మీరు క్రియేట్ ఎస్ఐపి అని నొక్కంగానే ఒక కన్ఫర్మేషన్ ఆర్డర్ విండో అనేది వస్తుంది. అంటే ఏంటి? మీరు ₹1100 ఇప్పుడు ఈ మంత్ ఈ ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ మంత్ 5th తారీఖు నుంచి మటుకు ₹1000 బ్యాంక్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అయిపోయి ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వెళ్ళిపోతాయని చెప్పి ఇక్కడ మీరు కన్ఫర్మ్ నొక్కిన తర్వాత మీ ఎస్ఐపి అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ దాన్ని మీరు ఎక్కడ చూసుకోవచ్చు? ఇక్కడ మీకు మొత్తం ఇదంతా బ్లర్ అయిపోయి ఉండొచ్చు నాకు తెలుసు. బట్ అగైన్ మీరు ఇక్కడ డాష్‌బోర్డ్‌లోకొచ్చి మీ మ్యూచువల్ ఫండ్స్‌లో మీరు క్లిక్ చేశారనుకుంటే ఇక్కడ ఎస్ఐపీస్ అని ఉన్నాయి కదా! ఈ ఎస్ఐపీస్ మీద మీరు క్లిక్ చేయంగానే మీకు ఇక్కడ ఎస్ఐపీస్ అవైలబుల్ ఉండే ఫండ్స్ కూడా మీకు ఇక్కడే లిస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏ ఫండ్‌లో ఎంత అమౌంట్, ఎంత ఎస్ఐపి క్రియేట్ చేశారని చెప్పి కూడా మీకు ఇక్కడే చాలా క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా మీకు విజిబిలిటీ అనేది కూడా ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ మీరు ఏ ప్లాట్‌ఫామ్‌లో అయినా ఫాలో అయ్యి మీరు ఎస్ఐపి అవ్వచ్చు, లంప్ సమ్ అవ్వచ్చు, ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్‌లో. కానీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే కంటే ముందర మీరు ఇంకొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. దాంట్లో ఫస్ట్‌ది ఏంటంటే కట్ ఆఫ్ టైమ్. అంటే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో మనం మార్కెట్ ఏ పొజిషన్‌లో ఉందో, మనం ఇవాళ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నాం అనుకుంటే ఇవాళ మార్కెట్ ఏ పొజిషన్‌లో ఉందో ఆ టైంకి, ఆ లెవెల్‌కి, ఆ ప్రైస్‌కి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకుంటాం కదా! దాంట్లోనే ఒక చిన్న కట్ ఆఫ్ టైమ్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ ఇవాళ మార్కెట్ హైలో ఉంది లేదా లోలో ఉంది ఫర్ వాటెవర్. దీంట్లో ఇప్పుడు మార్కెట్ సపోజ్ లోలో ఉంది అనుకుందాం. సో, మార్కెట్ లోలో ఉంది. నేను ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే బాగుంటుంది. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో నేను ఏ టైంలో అయినా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయొచ్చు అని చెప్పి సపోజ్ రాత్రి 6:00 7:00 న్యూస్ చూసి సాయంత్రం రాత్రి ఎప్పుడో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు అనేసి అనుకుందాం. రేపు పొద్దున మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఒక 1-2% పైకెళ్ళిపోయింది అనుకుందాం. సో, ఇప్పుడు మీరందరూ ఏంటి ఆనందపడుతుంటారు. నేను నిన్న రాత్రి ఇన్వెస్ట్‌మెంట్స్ చేశాను కదా! మార్కెట్ ఆల్రెడీ చాలా తక్కువలో కొనుక్కున్నాను. అండ్ మార్కెట్స్ ఇప్పుడేమో 1-2% పైకెళ్ళిపోయాయి. సో, నాకు ఆల్రెడీ ప్రాఫిట్స్ వచ్చేసి ఉంటాయి అని చెప్పి చాలామంది రాత్రి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి పొద్దున చూసుకుంటే వాళ్ళు యాక్చువల్‌గా లాస్‌లో అనేది ఉంటారు. లేదా వాళ్ళకి ఆ వాల్యూ అనేది రాదు. సో, దీనికి రీజన్ ఏంటి అనంటే కట్ ఆఫ్ టైమ్. సో, మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు బిఫోర్ 3 పీఎం అంటే సాయంత్రం 3 గంటల లోపల గనుక మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే ఆ రోజు మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో, మార్కెట్ క్లోజింగ్ లెవెల్స్ ఏదైతే ఉంటాయో దానికి అకార్డింగ్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వెళ్తాయి. 3 పీఎం తర్వాత గనుక మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారని అనుకుంటే ఆ ఫండ్స్ అలాగే హోల్డ్ అయ్యి నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యి, నెక్స్ట్ డే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఏ లెవెల్స్ అయితే ఉంటాయో దాని కన్సిడరేషన్ ప్రకారంగా మీకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి అలోకేట్ అనేది అవుతాయి. సో, నేను లాస్ట్ టైం ఒకసారి మార్కెట్ ఎలక్షన్ టైంలో అనుకుంటా సమ్ 5-6% 10% వరకు కూడా మార్కెట్ ఫాల్ అయింది. చాలామంది రాత్రి ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేశారు. నెక్స్ట్ డే మార్కెట్ 10% షూట్ కూడా అయింది. అలా అయినప్పుడు
మాకు ప్రాఫిట్స్ రాలేదు. మేము అనుకున్న లెవెల్స్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ మాకు రాలేదు అని చాలామంది కంప్లెయింట్ చేశారు. కానీ దానికి రీజన్ ఏంటంటే ఇది. మీరు సాయంత్రం 4, 5, 6, 10, 12కి ఎప్పుడో ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారు. కట్ ఆఫ్ టైమ్ 3 పీఎం లోపలుంది కాబట్టి 3 పీఎం తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయ్యి, మార్కెట్ రివర్స్ అయిపోయిన తర్వాత హై లెవెల్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకున్నారు. కానీ ఇదేమో లంప్ సమ్‌లో మార్కెట్‌ని టైమ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెంట్ గానీ, నార్మల్‌గా ఎస్ఐపి చేసే వాళ్ళకి ఇంత పట్టించుకోకండి. మీరు ఎస్ఐపి మ్యాండేట్ క్రియేట్ చేసుకోండి. మార్కెట్ దాని పని అది చేసుకుంటూ పోతుంది. తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అనంటే, ఎప్పుడూ కూడా రెగ్యులర్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయకండి. ఎప్పుడూ కూడా డైరెక్ట్ ఫండ్స్, అందులో కూడా గ్రోత్ ఫండ్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చెయ్యండి. ఎందుకంటే ఐడీసీడబ్ల్యూ ఫండ్‌లో చాలామంది అడ్వైజర్స్ మీకు సజెస్ట్ చేస్తూ ఉండొచ్చు. మీకు డివిడెండ్స్ ఒస్తాయి. మీరు రెగ్యులర్‌గా ఇన్‌కమ్ వస్తుంటుంది అని చెప్తుంటారు. కానీ అవన్నీ పట్టించుకోకండి. సింపుల్‌గా డైరెక్ట్ ఫండ్స్‌లో, గ్రోత్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోండి. తర్వాత థర్డ్ పాయింట్ ఏంటి అనంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో లాస్ట్ 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్ కాకుండా 5 ఇయర్, 10 ఇయర్, 15 ఇయర్ రిటర్న్స్‌ని యూజ్ చేసుకొని మీరు జడ్జ్ చేయండి ఆ ఫండ్ మంచిదా కాదా అనుకుంటూ. అండ్ అందులో కూడా నార్మల్ సీఏజీఆర్ కాకుండా రోలింగ్ రిటర్న్స్ అనేది కన్సిడర్ చేయండి. తర్వాత సెకండ్‌లో ఈ పాయింట్‌లోనే ఇంకొక సెకండ్ కన్సిడరేషన్ మీరు ఏం చూసుకోవాలి అని అనుకుంటే, ఫండ్ యొక్క ఆల్ఫా వాల్యూ, తర్వాత బీటా వాల్యూ, తర్వాత షార్పీ రేషియో, తర్వాత స్టాండర్డ్ డీవియేషన్. ఇవన్నీ కూడా మీరు ఒక మ్యూచువల్ ఫండ్‌లో చెక్ చేసుకొని ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోండి. అండ్ ఈ ఆల్ఫా, బీటా, షార్పీ రేషియోస్ ఇవన్నీ ఏంటి అంటూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కన్సిడరేషన్‌లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ ఎలా పిక్ చేసుకోవాలి, ఇవన్నిటి గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మీకు కావాలనుకుంటే మన ఛానెల్‌లో ఉంది. అది చెక్‌ఔట్ అనేది చేయండి. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఇవన్నీ కన్సిడరేషన్ తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఫండ్ మేనేజర్ ఇంకా ఫండ్ హౌస్ యొక్క రెప్యుటేషన్ కూడా చూసుకోండి. సో, మీరు డబ్బులు ఎవ్రీ మంత్ వేల రూపాయలు మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. కొంతమంది లక్షల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారు. అలా చేసినప్పుడు మన డబ్బులు మంచి సేఫ్ ఫండ్ హౌస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అవుతున్నాయా లేదా అని కూడా చాలా ఇంపార్టెంట్. సో, కొత్తగా వచ్చే ఫండ్ హౌసెస్‌లో కాకుండా కొంచెం వెల్ రెప్యూటెడ్, అంటే యూటీఐ అవ్వచ్చు, లేదా నిప్పాన్ ఇండియా అవ్వచ్చు, ఐసీఐసీఐ అవ్వచ్చు, ఇలాంటి రెప్యూటెడ్ ఫండ్ హౌసెస్‌లో, ఏఎంసీస్‌లో మాత్రమే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసుకుంటే మీ డబ్బులు లేదా ఫండ్ మేనేజర్‌తో మనకి ఎక్కువ ప్రాబ్లమ్ అనేది రాకుండా డబ్బులనేది సేఫ్‌గా ఉంటాయి. ఇంకా మీరు ఫైనల్‌గా దృష్టిలో పెట్టుకోవాల్సింది చార్జెస్ గురించి. అది ఏఎంసీ చార్జెస్, అంటే యాన్యుయల్ మెయింటెనెన్స్ చార్జ్. సో, ఇందాక నేను మీకు చెప్పినట్టు ఏదైతే మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్స్‌లో డీమ్యాట్ అకౌంట్‌ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఈ ఏఎంసీ చార్జెస్ అనేవి తీసుకుంటూ ఉంటారు. అండ్ మీరు నార్మల్ నాన్ డీమ్యాట్ అకౌంట్ ఉండే ప్లాట్‌ఫామ్స్‌ని చూజ్ చేసుకుంటే దాంట్లో ఏఎంసీ చార్జెస్ అనేది ఉండదు. కానీ ఏ ప్లాట్‌ఫామ్స్ అయితే ఈ డీమ్యాట్ అకౌంట్‌ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఏఎంసీ చార్జెస్ అనేవి తీసుకుంటారు. అండ్ ఇప్పుడు నేను మీకు కాయిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి, జెరోదా వాళ్ళైతే మీకు ఒకవేళ ఎలాంటి మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ లేవు, ట్రేడింగ్ అకౌంట్స్ లేవు, ఎక్కడా లేదు. ఓన్లీ సింగిల్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంది. అది కూడా జెరోదా వాళ్ళతోనే అని అనుకుంటే, అప్పుడు వాళ్ళు ఇయర్లీ ₹100 ప్లస్ జీఎస్టీ చార్జ్ చేస్తారు. కానీ అలా కాకుండా సపోజ్ మీకు జెరోదా దగ్గరుంది, గ్రో దగ్గరుంది, ఫైర్స్ దగ్గరుంది, షేర్ఖాన్ దగ్గరుంది, ఇంకేదో ఉంది. అలా 4, 5 మల్టిపుల్ బ్రోకర్స్ దగ్గర గనుక మీ అకౌంట్స్ ఉన్నాయి అని అనుకుంటే, అప్పుడు వాళ్ళు ఇయర్లీ ₹300 ప్లస్ 18% జీఎస్టీ రూపంలో వాళ్ళు క్వార్టర్లీ ₹75-80 ఎంతో ఉంటుంది చార్జెస్. ఆ అమౌంట్ అనేది చార్జెస్ వేస్తూ ఉంటారు. సో, మీరు మ్యూచువల్ ఫండ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోండి. సో, అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో అందరికంటే ఫేవరెట్ పార్ట్, ఇప్పుడు మీరు యాస్ ఎ ఫ్రెష్ ఇన్వెస్టర్‌గా ఏదైనా కొత్త మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అనుకుంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్‌ని కన్సిడర్ చేయొచ్చు, ఏవి బెటరు అని మీరు నన్ను అడిగితే, నా ఒపీనియన్‌లో నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను, ఛానెల్‌లో ఉంది. అండ్ మళ్ళీ ఒకసారి రికమెండ్ చేస్తున్నాను లేదా సజెస్ట్ చేస్తున్నాను. అది ఏంటి అనంటే, ఇప్పుడు సపోజ్ మీరు నిఫ్టీ 50లో టాప్ లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్‌లో గనుక ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటే, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ ఒకటి చాలా మంచి ఫండ్. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి నిఫ్టీ 50 వాల్యూ 20 ఇండెక్స్ ఫండ్‌లో మీరు కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ మీరు మిడ్ క్యాప్ ఇంకా స్మాల్ క్యాప్‌లో చూసుకుంటే, మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్, తర్వాత స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్‌ని మీరు కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ 2 ఇండెక్స్ ఫండ్స్‌కి బెటర్ ఆల్టర్‌నేటివ్ అయిన నిఫ్టీ ఆల్ఫా 50 ఇండెక్స్ ఫండ్‌ని కూడా మీరు కన్సిడర్ అనేది చేసుకొని, దాంట్లో కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. సో, ఈ 3 సజెషన్స్ ఏవైతే నేను ఇస్తున్నానో, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌కి ఇచ్చాను. అండ్ ఇంకొక ఫండ్ కూడా ఉంది, మల్టీ క్యాప్ ఫండ్. సో, ఆ మల్టీ క్యాప్ ఫండ్ పేరు ఏంటి అనంటే, నిఫ్టీ 500 మొమెంటమ్ 50 ఇండెక్స్ ఫండ్. సో, ఆ ఫండ్‌లో కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది ఒక మల్టీ క్యాప్ ఫండ్. సో, ఎవరైతే బిగినర్స్ అబ్సల్యూట్‌లీ ఏ నాలెడ్జ్ లేదు మార్కెట్‌లో, నాకు కానీ ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు నేను చెప్పిన ఫండ్స్ మీరు కన్సిడర్ చేసుకొని, నేను ఇందాక చెప్పిన
పైన అన్ని ఫ్యాక్టర్స్ అండ్ వాల్యూస్ అన్నీ కన్సిడర్ చేసుకొని అది మీకు ఆప్షన్ బెటర్ అనిపిస్తే మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. బట్ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి. ఇది ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ కాదు కాబట్టి మీరు మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో అడ్వైస్ తీసుకొని మీరు రిసర్చ్ చేసి అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేయాలి. సో ఈ వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఇంకా ఎస్ఐపి స్టార్ట్ చేయని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పంపించి ఇది యాస్ ఎ రిమైండర్‌గా వాళ్ళకి పంపించండి. ఎస్ఐపి ఇలా స్టార్ట్ చేయాలి, ఇందులో స్టార్ట్ చేయాలి అని పర్ఫెక్ట్ వీడియో కాబట్టి వాళ్ళతో షేర్ చేసి ఇప్పుడు మార్కెట్ 15% డౌన్‌లో ఉన్నప్పుడు ఈ ఆపర్చునిటీని క్యాష్ చేసుకోవడానికి ఎస్ఐపిస్ వాళ్ళతో స్టార్ట్ అనేది చేపించండి అండ్ వాళ్ళ వెల్ విషర్‌గా వాళ్ళకి వీడియో అనేది పంపించండి. సో ఈ వీడియో రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్‌లో అడగండి. లేదా డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. అక్కడ మీరు డౌట్స్ అడిగినా కూడా నేను మన కమ్యూనిటీ వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా అనేది ఉంటాము. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి మీ అందరికీ నోటిఫికేషన్ రావడానికి. అండ్ ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరి దగ్గరికి వచ్చేసాను. అప్పటి వరకు గుడ్ బై.